నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున చాలా సులభమైన ఒక పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ ప్రదేశంలో రూపాయి బిళ్ళను పెట్టడం వల్ల మన ఆదాయం పెరుగుతుందనే విషయం గురించి తెలుసుకుందాం. ముందు అసలు రూపాయి అనడానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి కదండి. కాస్త మనం తెలుసుకుందాం. మనం వ్రతాలు చేసేటప్పుడు అంటే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన పర్వదినాల్లోనూ, శుక్రవారాల్లోనూ, మంగళవారాల్లోనూ, పౌర్ణమి ఇలాంటి రోజుల్లో అమ్మవారికి చేసే పూజల్లో ₹1 నాణాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకాను తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా మనం ₹1 పెట్టి తాంబూలం ఇస్తాం. మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఇష్టమైన వస్తువుల్లో ఒకటిగా ఈ రూపాయి బిళ్ళని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రూపాయి నాణాల నుంచి వచ్చే ఒక మంగళకరమైన శబ్దం వల్ల వీటికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ ₹1 నాణంతో మనం చేసే అమ్మవారికి సంబంధించిన అర్చన వల్ల ఆ రూపాయి నాణాల నుంచి వచ్చే ఒక మంగళకరమైన శబ్దం వల్ల మహాలక్ష్మి అమ్మవారు ఆకర్షించే విధంగా ఉంటుంది. అందుకని ఈ రూపాయి నాణాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ₹1 లక్ష్మీదేవికి సంబంధించిన పూజల్లో ఉపయోగించడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది పెరుగుతుందని చెప్పబడింది. అంటే మంచి విషయాలకు కారణమైన ఏ ₹1 దానం చేసినా ఉపయోగించడం వల్ల ఇంట్లో ధనం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా పొదుపు అనేది పెరగడానికి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ₹1తో అత్యంత శక్తివంతమైన ఒక పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ధనవంతులు కావడానికి, లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండడానికి ఒక చిన్న పరిహారం ఇది. దానికని కొంత చిల్లర డబ్బులు అవసరం ఉంటుంది, తీసుకోండి. చిల్లర డబ్బుల్ని ఇంట్లో ఈ ప్రదేశంలో కనుక మీరు పెడితే ఖచ్చితంగా ధనం వస్తూనే ఉంటుంది. ధనవంతులు అవ్వడానికి లక్ష్మీదేవి మీకు సహకరిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. దరిద్రం మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీకు ఆకర్షింపబడుతుంది. మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది. అలానే మీకు వృధా ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతూ ఉంటాయి. ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా బయటికి వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో ధనం బాగా వృద్ధి చెందుతుంది. అలానే దాంతోపాటుగానే కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా తగ్గుతాయి. ఈ పరిహారానికి కేవలం ₹1 కాయిన్స్ తీసుకోండి. ఏ విధంగా చేయాలనేది చెప్తానండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి పూజలు, పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయంలోకి వెళ్దాం. లక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడాలన్నా, ఖచ్చితంగా ధనవంతులు కావాలనుకునే వాళ్ళు పెద్దగా ఖర్చు అనేది పెట్టకుండా సింపుల్గా చేసుకుని ఒక చిన్న పరిహారం అని చెప్పుకోవచ్చు. తంత్ర పరిహారాల్లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు కదండి, ఖర్చు పెట్టకుండానే చాలా సింపుల్గా, చాలా అత్యంత శక్తివంతమైన ఏవైనా పరిహారాలు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదా. చెప్పుకున్న వాటిల్లో నుంచి ఇది చాలా చిన్న పరిహారం అయినా సరే అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ చిన్న పరిహారం చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మరొక విషయం అంటే డబ్బులు కట్టలకు అంటే ఈ పరిహారం చేయంగానే డబ్బులు కట్టలకు వస్తాయని మాత్రం నేను చెప్పడం లేదు. మీకున్న స్థితి నుంచి కాస్త మార్పు అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుంది. మీరు ఈ పరిహారాన్ని చేస్తూ వెళ్ళారనుకోండి, మీరు అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్థాయికి వెళతారు. అంత బాగుంటుంది ఈ పరిహారం. ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి, ఏ రోజు చేయాలనేది చెప్తానండి. ఎందుకు ఎప్పుడు చేయాలంటే ఏదైనా ఒక రోజున అంటే శుక్రవారాల్లో కానీ లేదంటే పౌర్ణమి రోజుల్లో కానీ మీరు స్టార్ట్ చేయండి. మరీ మంచిదని చెప్పుకోవచ్చు ఇలాంటి రోజుల్లో చేస్తే. మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చు, కానీ పౌర్ణమి ఇలాంటి రోజులు వస్తాయి కదండి, ఆ రోజుల్లో మీరు స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ పరిహారం చేసే రోజున మీరు ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. స్నానం చేయకుండా చేయకూడదు, స్నానం చేసి చేయండి. మీరు స్టార్ట్ చేసే ముందు ఉదయం అయినా సాయంత్రం అయినా టైం అంటూ ఏదీ లేదు. మీరు నార్మల్గా ఉదయం కూడా ఎలానో పూజ చేసుకుంటారు కాబట్టి ఆ టైంలో కానీ లేదంటే సాయంత్రం పూజ చేసుకునే ఆ టైంలో కానీ మీరు చక్కగా పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి ఎదురుగా కూర్చొని లక్ష్మీ అమ్మవారికి కాస్తంత గంధం కుంకుమ పెట్టి అమ్మవారి ఎదురుగా దీపం పెట్టి అలానే ధూపం కూడా ఇచ్చి స్టార్ట్ చేయండి ఈ పరిహారాన్ని. ఇక ఈ పరిహారానికని మీరు ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి. దాంతోపాటుకుని మీరు ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ, స్టీల్ది కానీ, గాజు బాటిల్ కానీ, ఏదైనా వెండైనా ఇత్తడిదైనా ఏదైనా పర్వాలేదు, ఒక బాక్స్ అనేది తీసుకోండి. ఏ బాక్స్ అయినా వాడుకోవచ్చు, కాకపోతే కాస్త మూత ఉన్న బాక్స్ తీసుకోండి. మూత లేకుండా ఉన్నది కాదు, మూత పెడతాం కదండి, అలాంటి చిన్న పాటితో అయినా సరే తీసుకోండి. మీరేం చేస్తారంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ, స్టీల్ బాక్స్ కానీ ఏదైనా తీసుకున్నారు కదండి, దాంట్లో రెడ్ కలర్ క్లాత్ పెట్టండి. ఈ రకంగా నేను చేసి చూపిస్తున్నానండి. నేనైతే గాజుకు సంబంధించింది తీసుకున్నాను. ఆ రకంగా పెట్టేసిన తర్వాత ₹1 కాయిన్స్
ఒక 5 బిళ్ళలు దాంట్లో పెట్టండి. ఇక అమ్మవారికి చక్కగా దీపం ధూపం ఇస్తారు కదండి, ఆ దీపం ధూపాన్ని ఈ గాజు బాటిల్కి అలానే 5 రూపాయల బిళ్ళలకి ఇచ్చేయండి. ఈ రకంగా మీరు పూజ గదిలోనే చేసేసారు. ఇక దానికి మూత పెట్టి పూజ గదిలోనే పెట్టండి. మూత ఉన్న బాక్సే తీసుకోండి, ఏదైనా తీసుకోండి, స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా తీసుకోండి. మీరు పూజ చేసే ప్లేస్లోనే మీకు కాస్త స్థలం బాగుంది అన్న చోట పెట్టండి. ఈ దిక్కులోనే పెట్టాలి, ఈ దిశలోనే పెట్టాలని ఏం లేదండి. కాస్త ఖాళీగా ఉన్న ప్లేస్లోనే పెట్టుకోండి. కాకపోతే దేవుడి దగ్గర మాత్రమే పెట్టుకోవాలి ఆ బాక్స్ని. మీరు ఆ రకంగా పెట్టేసిన తర్వాత మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పూజ చేసుకుంటారు కదండి, అప్పుడు అక్కడ చక్కగా వెళ్ళి ఉదయం పూట ఈ బాక్స్లో ఎంతో కొంత చిల్లర డబ్బులు, రూపాయి కానీ లేదంటే 2 రూపాయలు కానీ మీరు ఎంతో కొంత పెడుతూ ఉండండి. ఇంత పెట్టాలనేం రూల్ లేదండి. మీరు ఒక మాట అనుకుని కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ప్రతిరోజు మీకు తోచినంత అంత పెడుతూ ఉండండి. కాకపోతే ఇక్కడ రూపాయి బిళ్ళని మాత్రమే పెట్టాలి. ఇలా మీరు 21 రోజుల పాటు మీకు తోచినంత రూపాయి కాయిన్స్ని పెడుతూ ఉండండి, చేస్తూ ఉండండి. ఈ బాక్స్లో ఉన్న డబ్బుల్ని మీరు ఎప్పుడూ కూడా ఈ 21 రోజుల పాటు ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ అవసరాలకు మాత్రం వాడుకోకండి. ఒకవేళ మధ్యలో నెలసరి వస్తే 5 రోజుల పాటు ఆపేసి తర్వాత మీరు కంటిన్యూ చేయండి. మీరు ఇంతకుముందు చేసిన రోజులన్నింటినీ కూడా మీరు కౌంట్లోకి తీసుకొని తర్వాత మిగతా రోజుల్ని మీరు చేయబోయే రోజులను తీసుకొని 21 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. ఇక 22వ రోజు మీరు ఏం చేస్తారంటే ఆ బాక్స్లో ఉన్న డబ్బులన్నింటినీ కూడా మీరు ఏదైతే ఆ బాక్స్లో క్లాత్లో రెడ్ కలర్ క్లాత్లో పెట్టారు కదండి, ఆ క్లాత్తో సహా మీరు తీసేసి మీరు ప్రతిరోజు రూపాయో 2 రూపాయలు అలా వేస్తూ ఉంటారు కదండి. ప్రతిరోజు 1 రూపాయి వేస్తూ ఉన్నారనుకోండి, 21 రోజుల పాటు అలానే మొదటి రోజు వేసిన 5 రూపాయల కాయిన్స్ ఈ రకంగా మొత్తం చూసుకుంటే ఒక 25 రూపాయల దాకా అవుతుంది. మీరు ఎంత వేస్తారో అంతకు తగ్గట్టుగా క్లాత్ తీసుకోండి మూట కట్టడానికి. ఆ క్లాత్లోని మీరు చక్కగా వీటన్నిటిని కూడా కట్టేయాలి. ఇలా మీరు కట్టేసిన ఈ మూటని ఏదైనా దేవుడి గుడిలో హుండీలో వేసేయండి. అంటే ఖచ్చితంగా ఈ దేవుడి గుడి హుండీలోనే వేయాలని లేదండి. మీకు దగ్గరలో ఏదైనా గుడి ఉంటే కనుక అక్కడ గుడికి వెళ్ళి ఆ గుడిలో వేసేయండి. ఇది చాలా సులభమైన పరిహారం అండి. ఒకసారి చేసి చూడండి, మార్పు అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సో మీరందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్న మాట చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.